మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. మీరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి నేను మీకు జవాబు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రిలరా ఒక అగ్రిమెంట్తో ఒక సమ్మతించి భార్యాభర్తలు ఇరువురు ఒక విషయంలో మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని నిశ్చయముగా దేవుడు ఆలకిస్తాడు. ఇది మనం కేవలము సంఘంలో ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన ఆరంభం అవుతున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్తుంటున్నప్పుడు కాటేజ్ ప్రేయర్స్ మనం చేస్తున్నప్పుడు ప్రభా ఇద్దరు లేక మేము ముగ్గురున్నాం మా ప్రార్థన వినండి అని ప్రేయర్ చేస్తుంటాం. కానీ మొట్టమొదటిగా ఈ వచనం మనం ఎక్కడ ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలంటే కుటుంబాలలో మనం ప్రార్థన చేయాలి. భార్య భర్త పిల్లలు కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలానికి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఈరోజు చాలా కుటుంబాలలో భార్య భర్తలు ఇరువురు ఒకే కుటుంబంలో నివసిస్తున్నారు. కానీ భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. వాళ్ళలో ఐక్యత, ప్రేమ, శాంతి, సమాధానం లేకుండా ఇటువంటి ఒక స్థితిలో ఉన్నారు. ఇంకొంతమంది అంటుంటారు అలాగే నా జీవితం సాగిపోతుంది, అయిపోయిందిలే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకేముందులే అని అంటుంటారు. కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కుటుంబం కట్టుకునే సమయం వచ్చింది. చాలా కుటుంబాలలో విభజనను మనం చూస్తున్నాం. భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు, భర్త ఏం చేస్తున్నాడో భార్యకు తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. అలాంటి ఒక భయంకరమైన ఒక విభజన మనం కుటుంబాలలో మనం చూస్తున్నాం. పిల్లరా ఈ తరుణం ఏమిటి అంటే మనం అందరము కలిసి ఐక్యత కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, కానీ ప్రార్థన చేసినప్పుడు సమస్యల నుంచి దేవుడు విడిపించి ఐక్యతను మన కుటుంబాల్లో దేవుడు కలగజేస్తాడు. మొట్టమొదటిగా అనేకమైన విషయాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం, ప్రార్థన చేయండి. కానీ మొట్టమొదటిగా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే భార్యాభర్తల్ని కలిపాడో వాళ్ళు ఏకత్వంతో ఉండాలి, ఒకే శరీరం లాగా వాళ్ళు పనిచేయాలి, ఇద్దరు కలిసి సమర్థవంతంగా పనిచేయాలి, ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తాలి. ఇదే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఒక కుటుంబం పట్ల. ఇది భార్యాభర్తలు చేయాలి. ఈ ఐక్యతను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి.